గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్పై టీడీపీ మరియు ఆంధ్రప్రదేశ్లోని కులగజ్జి మీడియా కుట్ర పన్నుతున్నాయా? ఈ కుట్రకు కారణం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారిపై వారి అక్కసే కారణమా అంటే అవునంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వివరాల్లోకి వెళదాం. ఇంతింతై వటుడింతై అన్నట్లు పొలిటీషియన్గా పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ అంతకంతకు పెరిగిపోతోంది. హోదాకు ఆయన డిప్యూటీ సీఎం అయినప్పటికీ ఆయనను సీఎం కంటే ఎక్కువగానే చూసుకుంటున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. చంద్రబాబు నాయుడు గారి తర్వాత తానే సీఎం అవుదామనుకుంటున్న ఒక టీడీపీ నాయకుడికి పవన్ కళ్యాణ్ గారికి పెరిగిపోతున్న ప్రజాదరణ కంటగింపైంది. అందుకే అడపాదడప పవన్ కళ్యాణ్ గారిపై ఇండైరెక్ట్గా వివిధ మార్గాల్లో సదరు టీడీపీ నాయకుడు తన అక్కసును ప్రదర్శిస్తూ వస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి ఇష్యూ తెలంగాణలో రన్ అవుతోన్న విషయం తెలిసిందే. దీనిపై ఏపీకి చెందిన కులగజ్జి మీడియా హౌసెస్ అన్నీ కూడా అల్లు అర్జున్ గారిపై అవ్వవలసిన దానికంటే కూడా చాలా ఓవర్గా రియాక్ట్ అయ్యాయి. ఆ ఛానల్స్ ఓవర్ యాక్షన్ చూసి వారి వ్యవహారం ఏదో అనుమానాస్పదంగా అనిపించింది. అల్లు అర్జున్ కాకుండా వారి కులప హీరో అయితే ఇంత ఓవర్ యాక్షన్ చెయ్యరేమో అనిపించింది. కట్ చేస్తే ఒకరోజు ఏబిఎన్ వెంకటకృష్ణ బయటపడిపోయాడు. తెలంగాణలో రద్దు చేసినట్లే ఏపీలో కూడా ప్రీమియర్ షోలను రద్దు చేయాలి, సినిమా టికెట్ రేట్లను పెంచకూడదు అన్నట్లుగా మాట్లాడాడు. ఈ డిమాండ్ చేయడం పట్ల ఎవరు టార్గెట్ అయ్యారో తెలుసా? రామ్ చరణ్ గారు మరియు ఆయన నటించిన గేమ్ చేంజర్ చిత్రం. ఇక ఇటీవల ఎవరో బండారు లేదా బొండ పేరు సరిగ్గా గుర్తుకు రావడం లేదు కానీ ఒక టీడీపీ ఎమ్మెల్యే బెనిఫిట్ షోలకు పూర్తి వ్యతిరేకంగా పిచ్చి పిచ్చిగా మాట్లాడారు. అంటే గేమ్ చేంజర్కు వ్యతిరేకంగా మాట్లాడారు. అంటే మెగా ఫ్యామిలీని టార్గెట్ చేశారు. మరీ పచ్చిగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేశారు. సినిమా టికెట్ రేట్లపై అవాకులు చవాకులు వాగిన ఏబిఎన్ వెంకటకృష్ణ అయినా లేదా టీడీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు అయినా వారి వెనుక ఖచ్చితంగా ఎవరో ఉండి అలా మాట్లాడించారు. ఎవరా వ్యక్తి? నెక్స్ట్ సీఎం అవుదామని తలచి పవన్ కళ్యాణ్ గారి వల్ల భంగపడుతున్న వ్యక్త కావచ్చు, కాకపోవచ్చు. కానీ ఒక్క విషయం, పిల్ల చేష్టలు చేసి మెగా ఫ్యామిలీ సినిమాలను టార్గెట్ చేస్తే మాత్రం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే కాదు, గేమ్ చేంజర్ రిలీజ్ కోసం తప్పించిపోతున్న గ్లోబల్ స్టార్ డైహార్డ్ ఫ్యాన్స్ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోరు. కాబట్టి టీడీపీ లీడర్లు కానీ ప్రో టీడీపీ మీడియా కానీ టికెట్ రేట్ల గురించి, బెనిఫిట్ షోల గురించి మాట్లాడే దుస్సాహసం చెయ్యవద్దు. కూటమిగా ఉన్నారు కాబట్టి కామ్గా పరిపాలించుకోండి. లేనిపోని వివాదాల్లో తలదూర్చకండి.